ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహింకరణ గాక. మరక్షరాలు కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం సొలొమోను భక్తుడు చెప్పిన మాటలు మనం ధ్యానించుకున్నట్లయితే, సొలొమోను భక్తుడు ఒక మాట చెప్తూ ఉంటాడు. అదేమిటంటే, మనసులో పగ ఉంచుకొనివాడు వ్యర్థుడు, అనగా మనసులో పగ ఉంచుకొనకూడదని సొలొమోను భక్తుడు చెప్తూ ఉంటాడు. మనసులో పగ ఉంచుకుంటే మనకు కలిగేదేమిటి? అనారోగ్యమే. ఎందుకంటే ఎలాగైతే బైబిల్ గ్రంథం సెలవిస్తోందో, ఎముకలలో కుళ్ళు కలిగిస్తుంది. ఏంది? మత్సరము కలిగి ఉండుట, లేకపోతే కోపము కలిగి ఉండుట మనకి ఏం కలిగిస్తుంది? అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఇది బైబిల్ గ్రంథం మాత్రమే కాదు, వైద్యం కూడా అదే చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఎవరి మీదన్నా ఉంటే డైరెక్ట్గా వాళ్ళని అడిగేయాలి. ఏదన్నా వాళ్ళని ఉంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే మాటలు అసలు మనకు ఉండకూడదు. మన క్రైస్తవులుగా కపటమైన మనస్సు మనకి ఏ మాత్రము కూడా ఉండకూడదు. కానీ సొలొమోను భక్తుడు చెప్పిన విధంగా కూడా మనం చూస్తే దాన్నే కపటమైన మనస్సు ఉంటారు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం, లోపల పగ పెట్టుకొని బయటికి ప్రేమగా మాట్లాడడం. అలా చేయడం వల్ల వాళ్ళు మనల్ని మంచిగా అనుకోవచ్చేమో, కానీ దేవుడికి ప్రతి ఒక్కటి స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది, మనకు కూడా అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్కరు పగల లోపల పెట్టుకోకుండా, ఎవరైతే వాళ్ళు మనకు తప్పే చేసి ఉండవచ్చు, మన పట్ల వాళ్ళు చెడుగా నడుచుకొని ఉండవచ్చు, కానీ వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఆదరించేవారుగా తయారు చేయబడదాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేవుని దృష్టిలో కూడా గొప్పవారుగా తయారు చేయబడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.